ఈ మధ్య వేణుస్వామి ఎలాంటి వార్తల్లో ఉంటున్నాడో తెలియంది కాదు. ట్రెండింగ్లో ఏ విషయం ఉంటే ఆ విషయంపై తనదైన శైలిలో ఏదేదో చెప్పేస్తూ ఇదే నా మాట, నా మాటే శాసనం అన్నట్లుగా జాతకాలు చెబుతున్న వేణుస్వామి రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి పార్టీ గెలిచి మళ్లీ జగన్ సీఎం అవుతాడంటూ ఆయన జాతకం అలా ఉందని చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అలాగే జగన్తో కలిసి వేణుస్వామి ప్రయాణం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయింది. వీటన్నింటిపైన తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యారు. ఇక వేణుస్వామిని ఉద్దేశిస్తూ జగన్ సంకనాకుతూ జగన్ గెలుస్తాడంటూ మాట్లాడుతున్నాడు. మరి వేణుస్వామి గతంలో చెప్పినట్టు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, కేటీఆర్ సీఎం ఎందుకు కాలేదు, అలాగే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్నాడు. అతని మాటలు నమ్మి బెట్టింగులు కట్టిన పిల్లకాయలు నిండా మునిగిపోయారు. మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి వరుణ్ లావణ్య విడిపోతారని అంటున్నాడు. చంద్రబాబు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారిపై కావాలనే తప్పుడు జాతక ప్రచారాలు చేస్తున్నాడు. ఆ మధ్య ఇక ప్రభాస్ కు హిట్ రాదని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే జగన్ సజ్జల భార్గవ్ రెడ్డి కావాలని చేస్తున్న దుష్ప్రచారం ఇది. ఇక నేను వేణుస్వామిని ఒకటి అడుగుతున్నా. అందరి పర్సనల్ జీవితాల గురించి మాట్లాడే వేణుస్వామి అతని భార్య శ్రీవాణిని ఎందుకు ఆమె తల్లి దగ్గరకు పంపడం లేదు? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి వేణుస్వామి అపాయింట్మెంట్ ఉంటుంది. లారీ అద్దాలు పెట్టుకుని మెల్లకన్ను కవర్ చేస్తాడు. వాడు చేసే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్స్ మోసపోవద్దు. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయించాడని తెలిసింది. ఇలాంటి లఫ్డ్ గాలపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యారు. ఇక వైసీపీని ఉద్దేశిస్తూ వైసీపీ వాళ్ళు నన్ను చంపేస్తాను అని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, మాటలు వద్దు, దమ్ముంటే హైదరాబాద్ వచ్చి చంపుకోండి, ఇదే నా సవాలని ఆర్పీ ఛాలెంజ్ విసిరారు. ఇక జబర్దస్త్లో ఫేమస్ కమేడియన్ గా పేరొందిన కిరాక్ ఆర్పీ ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఏపీ ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేసి పలు చోట్ల ప్రచారం నిర్వహించడమే కాకుండా వైసీపీ నాయకులకు ధీటుగా సమాధానమిస్తూ వస్తున్నారు.